హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ బ్లాగ్స్. ఫైనలీ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వరాడ ఆంజనేయ స్వామికి గుడికి అయితే వచ్చేసాము. అది చూడండి, ఎదురుగా కనబడుతుంది, అదేనమాట మెయిన్ ద్వారం, గుడిలోకి వెళ్ళే ద్వారం అనమాట. ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే ప్రసాదం తీసుకోవాలి కదా ఫస్ట్ అయితే మా మమ్మీ ఇక్కడ షాప్ కాడ ప్రసాదం తీసుకుంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మెయిన్ దర్వాజా నుంచి గుడి లోపలికి వచ్చాము. ఇది చూడండి, ఇదంతా గుడి పరిసరం అన్నమాట. చాలా పెద్ద పరిసరం. అది చూడండి, అది మెయిన్ దర్వాజా. కోతి బొమ్మ పైన పైన చూడండి, కోతి బొమ్మ. మక్కాయి మా జిత్తు భయ్య ఏమో వాటర్ పట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుడికి ముందలగానే హవన్ కుండు ఉందన్నమాట. ఇక్కడ ఎండు కొబ్బరితో హవన్ చేస్తారు, అంటే యజ్ఞం అన్నమాట. అయితే ఫ్రెండ్స్, గుడి లోపలికైతే వచ్చేసాము. అది చూడండి, ఎదురుగా కనపడుతున్నారు, ఆయనే వరాడ ఆంజనేయ స్వామి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే మనం గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తులకి బొట్టు పెట్టుకోవడానికి సింధూరు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామికి చూడండి, ఈ అబ్బాయి కలుపుతున్నాడు. ఏంటంటే నువ్వుల నూనె మరియు సింధూరు అనమాట. ఆ రెండు కలిపి ఆంజనేయ స్వామి మీద పోస్తారనమాట, అంటే అభిషేకం చేస్తారనమాట. ఇక్కడే పక్కనే మళ్ళీ గుడి ఉంది. ఇది రాముల వారి గుడి. లోపల రామయ్య, సీతామాత, లక్ష్మణుడు మరియు ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది చూడండి, ఇక్కడ కూడా సింధూరు పోస్తారనమాట. ఇక్కడ కూడా నువ్వుల నూనె, సింధూరం. ఇటువైపులా లోపల ఇది చూడండి, ఇక్కడ చాలా పటాలు ఉన్నాయి. రాముల వారు వనవాసానికి వెళ్ళారు చూడండి, అవన్నీ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. దీని చుట్టూరా అసలు ప్రదక్షిణాలు చేసే కాడ చుట్టూరా ఇయే ఫోటోలు, మంచి మంచి ఫోటోలు ఉన్నాయండి. ఈ ఫోటోలు కనుక అన్నీ చూస్తే మనకి రామాయణం అనేది పూర్తిగా కళ్ళకు కట్టినట్టు చూపించారండి ఈ ఫోటోల్లో మాత్రం. గోడకి చుట్టూరు అన్నీ ఇయే ఫోటోలు. రాములు వారు వనవాసానికి వెళ్ళడం, సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్ళడం, మళ్ళీ రాములు వారు ఆంజనేయ స్వామిని కలవటం, ఆంజనేయ స్వామి చూడమని ఉంగరాన్ని సీతమ్మ వారి దగ్గర తీసుకెళ్ళడం, రాములు వారు రావణాసురునితో యుద్ధం చేయడం, అంతా అసలు చాలా బాగా చూపించారండి. అసలు కళ్ళకు కట్టినట్టు చూపించారండి ఈ పట్టాల్లో మాత్రం. ఈ ఫోటోలో చూడండి, రావణాసురుడు సీతామాతని తీసుకెళ్తున్నప్పుడు సీతామాత ఆభూషణాలని కింద పడేసింది. సుగ్రీవి తీసుకొచ్చి ఆ ఆభూషణాలని రాముల వారికి చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి రాముల వారు మొదటిసారిగా కలుసుకొని ఆనందపడుతున్నారనమాట, ఒకరినొకరిని కలుసుకొని. ఇక్కడ చూడండి, రాముల వారు ఆంజనేయ స్వామికి చూడమని ఉంగరాన్ని ఇస్తున్నారన్నమాట, సీతమ్మ వారి దగ్గరికి తీసుకెళ్ళమని. ఇది చూడండి,
ఆంజనేయ స్వామి చూడమని ఉంగరాన్ని తీసుకెళ్తున్నప్పుడు సూర్స రాక్షసి వచ్చింది సముద్రంలో నుంచి. దాన్ని బాగా ఆట పట్టించిన చిత్రం అన్నమాట. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి చూడమని ఉంగరాన్ని సీతమ్మ వారికి చూపిస్తున్నారనమాట. ఇచ్చారు ఇక్కడ ఆ చిత్రం అన్నమాట. ఇది చూడండి, వానరసేన వచ్చి లంకాపై ఆక్రమణ చేసినట్టు చిత్రం అన్నమాట ఇది. ఇది చూడండి ఫ్రెండ్స్, రామేశ్వరంలో రాముల వారి చేతుల మీదుగా శివలింగాన్ని స్థాపించినట్టు చిత్రం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, రాముల వారు రావణాసురునితో యుద్ధం చేస్తున్నట్టు చిత్రం. చాలా బాగా చూపించారండి ఇక్కడ. ఇది చూడండి, మరి సీతామాత అగ్ని పరీక్ష చేస్తున్నట్టు చిత్రం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, రాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నట్టు చిత్రం అన్నమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా చూపించారండి, కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చెప్పాను కదండి మీకు, మొత్తం అసలు రామాయణం చూసినట్టే ఉందండి. ఇక్కడ చూడండి, ఇది బజరంగ్ బాన్ దోహా అన్నమాట. అంటే ఆంజనేయ స్వామి శ్లోకాలు ఉండే ఇక్కడ రాసిపెట్టి. ఇక్కడ కూడా సైడ్లో చాలా ఫోటోలు ఉండేయండి గోడ మీద. మరి ఇక్కడ నుంచి ఏం ఫోటోలు స్టార్ట్ అవుతాయి అంటే, సీతమ్మ వారిని అనుమానించి అడవుల్లో వదిలేసి రావటం, తర్వాత సీతమ్మ వారు అనేది ఒక ఆశ్రమంలో ఉండటం, అక్కడ సీతమ్మ వారికి లవకుశులు జన్మించడం, ఇవన్నీ ఇక్కడ చూపించారన్నమాట ఈ పటాల్లో. फटाफट फोटो लीजिए 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 ఇది చూడండి, గుడి బయట పాలరాతితో చేసిన పెద్ద దర్వాజా. దీని మీద డిజైన్లు చూడండి ఎంత బాగా చెక్కారో. ఏనుగులు, పక్కనే భటులు, దీని మీద డిజైన్ అనేది బాగా చెక్కారనమాట పాలరాతి రాయి మీద. ఇది ఎదురుగానే ఇది హవన్ అన్నమాట. ఇక్కడ యజ్ఞం చేసే కుండ అన్నమాట, ఎండు కొబ్బరితో హవన్ చేసేది. అది చూడండి, అది మెయిన్ దర్వాజా గుడి లోపలికి రావడానికి. అయితే ఫ్రెండ్స్, గుడి మాత్రం వరాడ ఆంజనేయ స్వామి గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి చూడటానికి. అది చూడండి ఫ్రెండ్స్, ఇంకో దర్వాజా కూడా ఉంది లోపల రావడానికి. నేను ఒకటే అనుకున్నాను, ఇక్కడ రెండు ఉండయి అన్నమాట. कड़ा जीजी कड़ा की मिल जा की मुझे अटे जी जी तुम बोले अटे लिया ला रहे मस्त है
అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గుడి వెనకాలకి వచ్చాము. ఇక్కడ ఒక చాలా అద్భుతమైన రాయి ఉంది. ఈ రాయి చాలా పురాతనమైన రాయి. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. అయితే దీనిని మేము దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. किमा आबू అంటే మౌంట్ ఆబువా मौंट आबू ये मैं काल मनी तो आ गई है आ तो के बात है कि कोई ऐसी बच्चा की बीवी लानी तो बात है कि निकला हल्के बल्कि भिमड़ी आबू मौंट आबू माता खेलता था आमे చెట్టుట పడి निकला ఇది విడి తెలుగులో ఏం చెప్తారు ఫోటోలే ఫోటో తర్వాత వేస్తాను కర్రతో ఆడుకుంటారు గిల్లి కర్ర. ఇదేంటంటే మీకు చూపిస్తాను. యక్ష నువ్వు చూపించుద్దా, అర్థం కాదు నేనేం చదువుతున్నాను, నాకు తెలుగు సరిగా రాదు కదా. యక్ష ఇలారా ఇలారా ओ यू करे ना इला उलट जे थोड़ को हवले हो ले पकड़ 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 उर्वे एक मिनट हाँ उलट हवले हवले ఇలా ఆడుకుంటారు చూడండి. ఆట అన్నమాట. ఆ ఆట ఆడుకుంటే వంట మీద ఆడుకుంటుంటే భీముడు ఇక్కడ వచ్చి కర్ర గిల్లి ఆడుకుంటారు చూడండి. ఇందాక మీకు యక్షితి చేసి చూపించాడు అదనమాట. అయితే అది ఎగురొచ్చి ఇక్కడికి వచ్చి పడింది వరాడాకి. పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రమే దీన్ని ఎత్తగలరు. వేరే వాళ్ళు అనేది ఎత్తలేరు. పాపం చేసిన వాళ్ళు ఎత్తలేరు అనమాట దీన్ని. పుణ్యం చేసిన వాళ్ళు మాత్రం ఎత్తగలరు దీన్ని. అదిగో ఇంకో పుణ్యం చేసిన ఆయన ఎత్తేసాడు. పుణ్యం చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ. అవుటా ఇవ్వ అయితే ఫ్రెండ్స్ వరాడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే మేము చక్కగా చేసుకున్నాము. మీరు కూడా చేసుంటారు బాగా. అయితే మేము ఇప్పుడు బయటకు వచ్చాము కారు దగ్గరికి. ఇక్కడికి వచ్చి మేము ప్రసాదం తింటున్నాము ఇక్కడే కూర్చొని కారు దగ్గర. ఇదేంటంటే ఉప్పు శనగలు ఉంటాయి చూడండి, ఉప్పు శనగలు బెల్లం అన్నమాట. ఇదంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ప్రసాదం ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని తింటున్నాము. जल्दी आदमी मन लगे उन्हाल उन्हें जल्दी आदमी तू कितने की है बेटा कितने देखिए आग जल बड़ आग गाड़ी राजी पड़ती है ये मैं हां ना की वेजी तो का को मोन के మా దగ్గర పడి ఎంత వద్దో బెల్లం కలర్ చూడండి ఎంత బాగుంది కదా. మరి నా తెలిసి ఈ బెల్లం అనేది ఇక్కడే దొరికిద్దో ఏందో మరి. కలర్ ఇలాంటిది హీరో డిస్టిక్లోనే ఎక్కువగా ఉంటాయి. మరి దీనివల్ల దొరికిద్దా మమ్మీ? సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇదివరకు దొరికేవి కాదు, ఇప్పుడు దొరుకుతాయి అన్ని చోట్ల. हिंदी में बोल पाऊँ अप्रैल ले रही वो काटे మమ్మీ లారే గావ ఖుదు ఖుదు. వెనకాలనే ఎద్దు వచ్చేసిందండి. నేను చూశాను కాబట్టి సరిపోయింది. మా మమ్మీ అయితే ఆ ఎద్దుకు కూడా ప్రసాదం తినిపించింది. అందరూ పంచుకొని తినాలన్నమాట ప్రసాదం. అయితే ఫ్రెండ్స్ చక్కగా ఆంజనేయ స్వామి దర్శనాలు అయితే చేసుకున్నాం మనం. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరాము. ఇంకా ఎక్కడ మధ్యలో ఆగేది లేదనమాట. ఇంకా డైరెక్ట్గా
ఇంటికేనమాట వెళ్ళడం. అది చూడండి, ఊర్లో మధ్యలో ఎన్ని మంచి మంచి గుడులు కూడా వచ్చినాయి. అన్నీ దర్శనం చేసుకోలేము కదా, టైం సరిపోదు మరి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నుంచి ఏం చేశామనేది నేను మీకు చెబుతాను. పొద్దున్నే మేము 9ంటికి జాలూరులోని డిస్టిక్లోని కానివాడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి ఇంటి నుంచి భీన్మాల్ నుంచి మేము బయలుదేరామన్నమాట. ఇక కానివాడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి 1 గంటకి మేము సిరూరు డిస్టిక్కి బయలుదేరాము. ఇక సిరూరులో రిజిస్టర్ చేసిన ఫైల్ ఉంది, అది తీసుకొని మేము సిరూరులోనే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది, మహాత్మా గాంధీ గార్డెన్ అని. ఆ గార్డెన్కి వెళ్ళాము. అక్కడ కొంచెం సేపు టైం అనేది స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరాము వరాడ ఆంజనేయ స్వామి గుడికని. ఇక వరాడ ఆంజనేయ స్వామి గుడి అనేది మీరు ఈ వ్లాగ్లో చూశారు. అయితే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఈ వ్లాగ్ని చూస్తున్నట్టయితే దీని ముందల చేసిన వ్లాగులను కూడా మీరు తప్పగా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేను రాజస్థాన్లో మునుముందులన తీయబోయే వ్లాగుల్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ సూర్యుడిని చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నారు. వ్యూ మాత్రం చాలా బాగుందన్నమాట, చూడటానికి చాలా మంచి వ్యూ. మేము మాత్రం దారి మొత్తాన ఈ సూర్యుడిని చూస్తూ చూస్తూ ఇంటికైతే వెళ్ళామన్నమాట. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.